సత్యమ్మ వండినటువంటి బిర్యానీ తింటూ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి స్వరమ్మ హాసిని ఇద్దరూ వస్తారు కదా. స్వరమ్మ బాబీని అడుగుతూ ఉంటుంది కదా, బాబీ నేను ఇక్కడ ఉండొచ్చా, నీతో పాటు ఈ ఇంట్లోనే ఉండొచ్చా అనేసి అనగానే ఇంకా బాబీ చెప్తాడుగా, హాయిగా ఉండొచ్చు అమ్మా మేడం, కాకపోతే మీ కొడుకు సందీప్ రాగానే మీరు వెళ్ళిపోతారు కదా. ఓహో ఇప్పుడు మీ కొడుకు సందీప్ లేడని నా దగ్గర ఉండాలనుకుంటున్నారా, మీ కొడుకు రాగానే మళ్ళీ వెళ్ళిపోతారు కదా అమ్మ మేడం అని చెప్పేసి బాబీ అనగానే, అమ్మ మేడం అంటావేంట్రా, అమ్మాని పిలవమంటే అని చెప్పేసి ఇంకా గట్టిగా పాపం బాబీని అరుస్తూ ఉంటుంది. బాబీని అరుస్తూ అరుస్తూ స్వరమ్మ కూడా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అసలు నేను ఎవరికి జవాబు చెప్పాలి, అటు సందీప్కి చెప్పలేకపోతున్నాను, ఇటు నీకు చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి పాపం స్వరమ్మ బాధపడిపోతూ ఉంటుందా. ఇంకా అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, అమ్మా నువ్వు ఇంత బాధపడుతున్నావే, 15 సంవత్సరాలు మా అమ్మ ఉందో లేదో చనిపోయిందని చెప్పేసి నేను ఏడ్చి ఏడ్చి కంటి వెంట నీళ్లు రావటం కూడా ఆగిపోయింది. ఇంకా నువ్వు బతికే ఉన్నావని చెప్పేసి నేను కలుద్దాం, నీ ప్రేమను పొందుదామని చెప్పేసి నేను గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ నేను నీ బాబీని అనేసి అనగానే, ఎవరు నువ్వు, అసలు నువ్వు నా కొడుకు అని చెప్పావంటే నేను నిన్ను ప్రాణాలతోటి బతకనీనని చెప్పేసి ఆ రోజు అనరాని మాటలన్నీ నన్ను ఎంత బాధ పెట్టావమ్మా. ఆ మాటలు తలుచుకుంటూ ఉంటే నాకు బాధ వేయట్లేదా చెప్పు. ఆ సన్నీ మంచివాడు కాదమ్మా, వాడు దుర్మార్గుడమ్మా, వాడు చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు, జానకిని కిడ్నాప్ చేశాడు, నాకు హాసినికి పెళ్ళి అవుతుంటే ఆ పెళ్ళి ఆపేయాలని జానకిని కిడ్నాప్ చేయించాడమ్మా అని చెప్పేసి మళ్ళీ ఆ కిడ్నాప్ చేసింది నేనేనని, జానకిని చంపించింది నేనేనని నా మీద కేసు పెట్టి జైల్లో అయితే వెళ్ళేటట్టుగా చేశాడు. ఇవన్నీ చేస్తున్నదా సందీప్ మీద నీ కోపం రావట్లేదమ్మా. అవునులేమ్మా ఎందుకు వస్తుంది, చిన్నప్పటి నుంచి కూడా వాడంటేనే నీకు ఇష్టం కదా, కన్న కొడుకునైనా నా మీద నువ్వు ప్రేమను చూపించేదానివే కాదు, ఎంతసేపు సన్నీ మీదే ప్రేమను చూపించేదానివి అని చెప్పేసి ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే స్వరమ్మ ఏమీ మాట్లాడలేక, బాబీ నన్ను క్షమించరా, బాబీ నన్ను క్షమించరా అని చెప్పేసి ఒకటే డైలాగ్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వెంటనే బాబీ అంటూ ఉంటాడు, నన్ను కాదమ్మా క్షమించమని అడగాల్సింది, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఆ సందీప్ కాలర్ పట్టుకో, జానకిని ఎక్కడ పెట్టావు, జానకిని అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి, జానకిని ఎక్కడ ఉంచావు అని చెప్పేసి వాడిని 4 ఉతుకులు ఉతికితే అప్పుడు వాడే నిజం చెప్తాడమ్మా, అది నువ్వు తేల్చుకోవాల్సిన పని, అనవసరంగా ఇక్కడికి వచ్చావు కదా అనేసి బాబీ స్వరమ్మని అడుగుతూ ఉంటే ఇంక స్వరమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది బాధగా. అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, అమ్మగారు భోజనం చేసి వెళ్ళండి అనేసి అనగానే, నాకొద్దు సత్యమ్మ భోజనం అని చెప్పేసి అక్కడి నుంచి చాలా బాధగా వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా పోలీస్ స్టేషన్లో వచ్చేసేపాటికి సన్నీ లాకప్లో అస్సలు ఉండడు. ఇంకా బయట ఒక బల్ల మీద కూర్చొని, సహదేవ్ ఏంటి సహదేవ్ ఇలా జరిగింది, నన్ను అయినా అరెస్ట్ చేసి తీసుకురావటం ఏంటి, ఈ పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటి, పెడితే పెట్టారనుకో, మా అమ్మ నన్ను చూడటానికి వస్తుంది అనేసి అనుకున్నా, మా అమ్మ కూడా నన్ను చూడటానికి రావటానికి అసలు ఇష్టం లేదని అనుకోవటం ఏంటి, అమ్మ వస్తుందంటావా రావట్లేదంటావా సహదేవ్, ఇప్పుడు నేనేం చేయాలి సహదేవ్ అనేసి ఆ సహదేవ్ బుర్రపామ అడ్డంగా తింటూ ఉంటాడు. అప్పుడే స్వరమ్మ కారు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆగుతుందన్నమాట. ఆ స్వరమ్మ వచ్చినటువంటి కారు చూసి గబగబా కానిస్టేబుల్ ఒక అతను లోపలికి వచ్చి, సార్ మీ అమ్మగారు వస్తున్నారు సార్ అనేసి అనగానే, ఏంటి మా అమ్మగారు వస్తున్నారా, సహదేవ్ చెప్పానా మా అమ్మ వస్తుంది అని చెప్పేసి, సహదేవ్ రా సహదేవ్ నన్ను లాకప్పులో పెట్టు, తాళమే సహదేవ్ అని చెప్పేసి గబగబా లాకప్పు లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా తాళాలు అయితే వేపిచ్చేసుకుంటాడు అనమాట. ఈలోపే ఇంకా స్వరమ్మ లోపలికి వస్తుందా, లోపలికి వచ్చేసేలోపు సహదేవ్ సన్నీని లోపల లాకప్పులో పెట్టేసి చక్కగా తాళాలు వేసేస్తాడనమాట. ఇంకా సన్నీ చాలా బాధపడుతున్నట్టు దిగులు పడుతున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ మొహం అదో రకంగా పెట్టి అక్కడే బల్ల మీద కూర్చొని తెగ బాధపడిపోతూ ఉంటాడు. ఇంకా సన్నీ స్వరమ్మ వస్తుందన్న విషయం తెలవనట్టే యాక్షన్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే వస్తుందన్నమాట. అక్కడికి వచ్చి, సహదేవ్ ఏంటి నువ్వు చేస్తున్న పని, ముందు ఈ తాళం తీస్తావా తీవా అని చెప్పేసి రావటమే సహదేవ్ని అడుగుతుందన్నమాట. సహదేవ్ అంటూ ఉంటాడు, అమ్మ ఇలా అరెస్ట్ చేసి లాకప్లో పెట్టిన తర్వాత మేము తాళాలు తీయటానికి లేదమ్మా అనేసి అనగాని, డీసీపీ వాళ్ళ అమ్మని చెప్తున్నాను, ఇంత మాత్రం నువ్వు నాకు మర్యాద ఇవ్వా అనేసేలోపు అతను ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంక ఈలోపే సన్నీ, అమ్మ నువ్వు నా కోసం వచ్చావా అమ్మ, నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా, నేనంటే నీకు చాలా ఇష్టం కదమ్మా, అమ్మ నువ్వు ఎందుకమ్మా ఇంత లేటుగా వచ్చావు, నీ గురించి ఆలోచిస్తూ అమ్మ ఎలా ఉందో, అమ్మ తినిందో లేదో, అమ్మ నేను అరెస్ట్ అయ్యానని బాధగా ఏడుస్తూ ఉంటుందేమో అనేసి నీ గురించి ఆలోచిస్తున్న, ఈలోపే నువ్వు వచ్చేసావమ్మా అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే స్వరమ్మ సహదేవ్ తోటి తాళాలు తీ అనేసి అనగానే ఇంకా సన్నీ కూడా తాళాలు తీయమని సైగ చేస్తాడనమాట. ఇంకెంతమంది చెప్పిన తర్వాత తాళాలు ఎందుకు తీయడు, తాళాలు తీస్తాడు. స్వరమ్మే లోపలికి వెళ్తుంది సన్నీ దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా అరెస్ట్ అయ్యావంటే నాకు చాలా బాధగా
ఉందిరా, అయినా కూడా ఏమి చేయని తప్పు చేయి, నువ్వు ఇలా అరెస్ట్ అవ్వటం ఏంటి అని చెప్పేసి ఇంకా స్వరమ్మ కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సన్నీ అంటాడు, నేను ఏ తప్పు చేయలేదమ్మా, నిజంగానే అనవసరంగా నా మీద నిందలు వేసి నేను అరెస్ట్ అయ్యేటట్టుగా చేశారమ్మా, నిజంగా నేను ఏ తప్పు చేయలేదమ్మా అని చెప్పేసి సన్నీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే, సరే నాన్న నువ్వు బాధపడమాకు, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నాన్న. నాన్న ఏమైనా తింటావా, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో, నాన్న కాఫీ తాగుతావా, టీ తాగుతావా, కొబ్బరి బొండ తెప్పిమంటావా అనేసి అడిగి, ఇవన్నీ తాగుతావా తింటావా అనేసి నేను నిన్ను అడుగుతాను అనుకున్నావా సందీప్ అనేసి అనగానే ఒక్కసారిగా సందీప్ బెత్తరపోతాడనమాట. ఇదేంటి స్వరమ్మ ఇట్లా మాట్లాడుతుంది అనేసి అనుకుని, అమ్మ అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి అనగానే, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు చేసే దౌర్జన్యాలు నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఒక్కొక్క పని చేస్తూ ఉంటే నా గుండె పగిలిపోతుంది, నువ్వు చేసిన దౌర్జన్యాలన్నీ ఆ బాబీ చెప్తూ ఉంటే ఆ బాబీ ముందు చేతకాని దానిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సి వచ్చింది. కానీ నా కొడుకు మంచోడు, నా కొడుకు గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి అనేసి నేను అడగలేకపోయాను, వాడు నా పెంపకాన్ని తప్పు పట్టాడు, అయినా నేనేం పాపం చేశాను, మంచిగానే పెంచాను కదా, నువ్వేంటి ఎలా తయారయ్యావు అనేసి సన్నీని లాగి పెట్టి చెంపల మీద 4 కొట్టి, ఎక్కడుందో జానకి చెప్పు, జానకి నువ్వెందుకు కిడ్నాప్ చేసావు, ఆ జానకిని కిడ్నాప్ నువ్వు చేసి ఆ బాబీ మీద ఎందుకు నెట్టావు, చెప్పు చెప్పు అనేసి అనగానే, నాకు అర్థమైందమ్మా, నువ్వు సత్యమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ కొడుకు బాబీని కలిసావు కదా, వాడు నా మీద ఉన్నవి లేనివి అన్నీ చెప్తే నువ్వు నమ్మేసి నన్ను కొట్టడానికి వచ్చావా, అంతేలేమ్మా, నేనేమి నీ కన్న కొడుకుని కాదు కదా, వాడే నీ కన్న కొడుకు కదా, నన్ను పెంచుకున్నావు కదమ్మా, పెంచుకున్న కొడుకు మీద అంత ప్రేమ ఎందుకు ఉంటుందిలే, నిజంగానే నువ్వు వాడి తల్లివని నిరూపించుకున్నావు కదమ్మా, నన్నే కొడతావా, నేను ఏ తప్పు చేయలేదమ్మా, వాడు అనవసరంగా నా మీద నిందలు వేసి లేనిపోయిన అబండారాలన్నీ వేసి నీ చేత నన్ను కొట్టిస్తాడా అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటే, చూడు సంధి, నీ ఏదైనా సరే మంచిగా అవకాశం ఒకసారే వస్తుంది, నువ్వు మారిపోయావు అనుకున్నా, నువ్వు మంచిగా ఉన్నావు అనుకున్నా, కానీ ఇంత దౌర్జన్యాలు చేస్తావని నేను అస్సలు అనుకోలేదు, నీ గురించి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే నా కొడుకు మంచోడు, ఈ పనులన్నీ వాడు చేయడు అనేసి నేను చెప్పలేకపోయాను చూసావు అని చెప్పేసి, ఇదిగో జానకి ఎక్కడుందో నువ్వు తీసుకొని వస్తే నేను నాతో మాట్లాడు, లేదంటే లేదు, అమ్మని మర్చిపో అనేసి స్వరమ్మ కోపంతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకప్పుడే సన్నీ వెళ్ళిపోతున్నటువంటి స్వరమ్మని చూసి, అమ్మ దీనంతటికీ కారణం ఆ బాబీ గడే కదా, నాకు అర్థమైందమ్మా, నువ్వు సత్యమ్మని వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ కొడుకుని కలిసావు, వాడు ఉన్నవి లేనివన్నీ కూడా నా మీద చెప్పాడు కదా, నా మీద కోపం వచ్చేటట్టుగా చేశాడు కదా, ఒరే బాబీగా అమ్మ చేత నన్ను కొట్టిస్తావా, చూస్తారని ఎంత చూస్తా, అసలు నువ్వో నేనో ఉండాలి, ఎవరో ఇద్దరిలో ఒకరిమే ఉండాలి అమ్మకి కొడుకులాగా అని చెప్పేసి ఓ కోపంతో ఊగిపోతూ ఉంటాడనమాట. ఇంకిక్కడ ఇలా జరుగుతూ ఉంటే గంగాధర్ తన కూతురు ఫోటో, పూర్ణిమ గారి ఫోటో పట్టుకొని తెగ బాధపడిపోతూ ఉంటాడు. పూర్ణిమని చక్కగా భుజం మీద వేసుకొని పూర్ణిమకి ఇష్టమైనవన్నీ వండిపెట్టి చాలా చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉండేవాడు కదా. ఇంకా అవన్నీ గుర్తు చేసుకొని ఒక్కసారి గతంలోకి వెళ్తాడనమాట. గంగాధర్ గారి భార్య రౌడీ షీటర్ లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది, ఆ ఊర్లో దౌర్జన్యం చేస్తూ ఉంటుంది, ఏవేవో పనికి మాలిన న్యాయాలన్నీ చెప్పి వాళ్ళ ఆస్తులన్నీ లాక్కుంటుంది. ఇంకా అవన్నీ కూడా చేస్తున్నటువంటి ఆవిడంటే గంగాధరం గారికి అసలు నచ్చదనమాట. ఆ పనులు చేయటం మంచిది కాదు కదా, మంచి చేయాలి తప్ప అలా చేయకూడదు కదా అనేసి వాళ్ళ ఆవిడకి మంచి చెప్తూ ఉంటే, ఆవిడకేమో ఈ గంగాధరం అన్ని మంచి మాటలు చెప్తుంటే అతను నచ్చడనమాట. ఇద్దరికి అలా గొడవ వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే గంగాధరాన్ని ఆవిడ అడుగుతూ ఉంటుంది, ఏంటి నేను నచ్చలేదా, నా ఆస్తి నచ్చలేదా, నా ఒంపు సొంపులు నచ్చలేదా, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా, నువ్వు కోర్టులో లాయర్వి, నేనేమో ఈ ఊరికి లాయర్ని, నీకు నాకు పెద్ద తేడా ఏముందిరా, నువ్వు అక్కడ తీర్పులు చెప్తున్నావు, నేను ఇంట్లో ఇక్కడ ఊర్లో తీర్పులు చెప్తున్నా అనేసి ఆవిడ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటుందా. అప్పుడే గంగాధరం అంటూ ఉంటాడు, నువ్వు నేను సమానం ఎందుకు అవుతాం, నువ్వు అసలు ఏదైనా సరే తీర్పు న్యాయంగా చెప్తావా, అసలు న్యాయంగానే చెప్పవు, నువ్వు మీ నాన్న కలిసి ఈ ఊర్లో చేసే దౌర్జన్యాలు నాకు తెలియదు అనుకుంటున్నావా అనేసి గంగాధరం గారు అరుస్తూ ఉంటే, నోరు మీరను ముందు అని చెప్పేసి వాళ్ళ ఆయన్ని తెగదిడుతూ ఉంటుందన్నమాట. ఈలోపే గంగాధరం గారి కూతురు పూర్ణిమ ఉంటుంది కదా, నాన్న అనేసి పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళ నాన్న గట్టిగా హగ్ చేసుకుని, నాన్న నన్ను చూడటం కోసం వచ్చావా నాన్న, నాకు కూడా నిన్ను చూడాలనిపించింది నాన్న అని చెప్పేసి ఆ అమ్మాయి పాపం వాళ్ళ నాన్న వచ్చి గట్టిగా కాళ్ళు రెండు అలా గట్టిగా పట్టుకొని చుట్టేసుకుంటూ ఉంటే, ఈలోపే గంగాధరం గారి భార్య గట్టిగా లాగి, ఎవరే నీకు నాన్న, అరవకుండా లోపలికి పద అని చెప్పేసి గబగబా లాక్కొని వెళ్తూ ఉంటే, అమ్మ పూర్ణిమ
పూర్ణిమ అనేసి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అయినా కూడా తను ఏమీ వినిపించుకోకుండా తన కూతుర్ని లాక్కొని వెళ్ళిపోతుందన్నమాట. అదంతా తలుచుకుంటాడు. ఇప్పుడు కూతురు భార్య దూరం అవటానికి కారణం కూడా అదే కదా అనేసి అలా తలుచుకుంటూ ఉండి తన కూతురు ఫోటో చూసుకొని, అమ్మా ఈ పాటికి చాలా పెద్దదాని అయిపోయి ఉంటావు కదా, ఈ తండ్రిని మర్చిపోయావా, గుర్తుంచుకున్నావా తల్లి, నేనమ్మా మీ నాన్నని, ఎలా ఉన్నావు పూర్ణిమ, పెళ్ళిడికి వచ్చుంటావు కదా తల్లి అని చెప్పేసి కూతురు గురించి ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా సన్నీ ఏమో కోపంతో ఊగిపోతూ ఉంటాడు కదా. ఇంకా బాబీ వచ్చేసేపాటికి బాగా దీనంగా ఆలోచిస్తూ అక్కడే కూర్చొని ఒక గుమ్మానికి, ఏంటి జానకి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, జానకిని నిజంగా ఈ డీసీపీ ఏమైనా చేసుంటాడా, ఎక్కడ పెట్టుంటాడు, ఎక్కడ వెతికినా కూడా జానకి అడ్రస్సే కనపడట్లేదు. ఈ జానకి వచ్చేదాకా కూడా సత్యమ్మ కోలుకునేటట్టుగా లేదు. సత్యమ్మకి ఎప్పుడు చూసినా జానకి ఆలోచనలే అనేసి ఆలోచిస్తూ ఉండేలోపు ఇంకా దాసు ఉంటాడు కదా, దాసు వస్తాడనమాట. వచ్చి ఏంది అల్లుడు, ఏంది తెగ ఆలోచిస్తున్నావేంది అనేసి అనగానే, చాలా దిగులుగా ఉందిరా, అసలు నాకు ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది, గుండెంత బరువెక్కిపోతుంది అనగాని, ఎందుకు అల్లుడు, ఎందుకు ఒక్కసారి అన్ని జరుగుతుంది అని చెప్పేసి దాసు అనగాని, అదేం కాదురా, జానకి వెళ్ళిపోయి ఇంట్లో నుంచి ఇన్ని రోజులు అయింది, అయినా మనం జానకి ఎక్కడుందో కనిపెట్టలేకపోయాం. ఆ జానకి గురించి సత్యమ్మ బాధపడుతూ ఉంది, అష్టలక్ష్మి బాధపడుతూ ఉంది, డాక్టర్ అమ్మ కూడా బాధపడుతూ ఉంది. వీళ్ళందరి బాధ మనం తీర్చలేకపోతున్నాం. ఆ జానకి ఎక్కడుందో తీసుకురాలేకపోతున్నాం. ఇప్పుడు ఆ జానకి గురించే కదా నేను అమ్మని అన్ని మాటలు అన్నాను. అమ్మ బాధపడుతూ ఏడుస్తూ పాపం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మని అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది కదా అని చెప్పేసి తనుకున్నాడు. తనే దాసుకి చెప్పి బాధపడిపోతూ ఉంటే, అల్లుడు ఈ బాధ అన్నిటికీ కూడా మందుంది అల్లుడు అని చెప్పేసి ఇంకా దాసు అంటాడు. ఏంటిది మామ, ఏం మందుందిరా అని చెప్పేసి ఇంకా బాబీ అడుగుతూ ఉంటే, తాగే మందు తీసుకొని వస్తాడనమాట. తీసుకొచ్చి, ఇదిగో ఈ మందు తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనకున్న కష్టాలు బాధలు అన్నీ మర్చిపోతాం కదా అల్లుడు అని చెప్పేసి ఆ దాసు బాబీని ఊరిస్తూ ఉంటాడు. ఆ బాబీ అంటాడు, వద్దులేరా బాబు, ఇప్పుడు ఆ కలర్ చూసిందనుకో లేనిపోని గొడవలు అవుతాయి, సత్యమ్మ చూసినా కూడా గొడవలు అవుతాయి అని చెప్పేసి ఆ బాబీ అనగానే, సత్యమ్మ లేదు, అష్టలక్ష్మి ఇంట్లో లేదు, అసలు ఎవరూ లేరు రాలుడు, మనమే ఉన్నది అనేసి అనగానే, ఎక్కడికి వెళ్ళారు, ఇంకా ఆ సత్యమ్మ ఏడికి పోయింది, అలాగే అష్టలక్ష్మి ఏడికి పోయింది అనేసి బాబీ అమాయకంగా అడుగుతూ ఉంటే అప్పుడే చెప్తాడనమాట దాసు, వాళ్ళిద్దరిని కూడా కిరాణా కొట్టు రక్తం ఉంది కదా బలవంతంగా తీసుకొని వెళ్ళింది అని చెప్పేసి సత్యమ్మ గురించి అష్టలక్ష్మి గురించి చెప్పగానే, మరి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ కూడా మనల్ని చూసిందనుకో మనకు మామూలుగా ఉండదు అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడు బాబీ. అప్పుడే ఆ దాసు అంటూ ఉంటాడు, ఇంకా డాక్టర్ అమ్మ కూడా లేదు, ఈరోజు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడల్లా రాదు కదా అని చెప్పేసి దాసు అంటూ ఉంటే ఇంకా బాబీ అంటాడు, నిజంగానేనా, అయితే ఇంట్లో ఎవరు లేరా అని చెప్పేసి అనేలోపు, అందుకే కదా అల్లుడు ఇదిగో నంచుకోవడానికి చిప్స్ తెచ్చాను, కలుపుకోవడానికి వాటర్ తెచ్చాను, ఈరోజు ఒక్కరోజుకి తాగుదాం అని చెప్పేసి అనుకుంటూ ఆ డాక్టర్ అమ్మ ఈ మధ్యలో రావచ్చు, ఎందుకంటే తాళాలు మర్చిపోయి వెళ్ళిపోయింది కదా, కాబట్టి కంపల్సరీగా వస్తుంది. ఆ విషయం కానీ ఇప్పుడు అల్లుడికి చెప్పామంటే మందొద్దు గిందొద్దు అని ఆపే తీస్తాడు. కాబట్టి డాక్టర్ అమ్మ వచ్చేలోపే మందు తాగేసి తాగనట్టుగా ఉండాలి అనేసి మందు పోసుకుంటారు, గ్లాసుల్లో తాగుతూ ఉంటారు. సగం తాగారో లేదో ఈలోపే హాసిని వచ్చేస్తుంది అనమాట. ఇంకా రావటం వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ చూస్తుంది, కోపంతో ఊగిపోతూ ఉంటుంది. హాసిని రావటం దాసు గమనిస్తాడనమాట. గమనించి, ఓయమ్మో హాసిని మేడం వచ్చేస్తుంది, డాక్టర్ అమ్మ ఇప్పుడు ఈమె చేతుల్లో మేము చచ్చాం అని చెప్పేసి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటాడనమాట. ఈ బాబీ ఏమో తాగే పనిలో పడి అక్కడ దాసు ఉన్నాడా లేదా ఎవరు వస్తున్నారో చూసుకోకుండా, ఇదిగో దాసు డాషు నువ్వు గ్రేట్ రా, నిజంగా అదిరిపోయే మందు ఇచ్చావు, ఈ మందు తాగితే కష్టాలు బాధలు అన్నీ కూడా ఏమీ గుర్తుకు రావురా, నిజంగా నువ్వు చెప్పినట్టు బాధ అనిపించినప్పుడు కష్టం అనిపించినప్పుడు ఈ మందు తాగితే వచ్చే రిలాక్స్ ఉంటుంది, అబ్బాబ్బాబ్బా అని చెప్పేసి పెగ్గు మీద పెగ్గు తాగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వెంటనే హాసిని చూసి, ఏందిరా బాబిగా, నువ్వు ఇన్ని రోజులు మందు తాగనని చెప్పేసి అన్నావుగా, మళ్ళీ ఇప్పుడు ఏంది కొత్తగా మందు తాగుతున్నావు, ఏం గుర్తొచ్చింది, నీకేం బాధ వేసిందరా, అయినా కూడా నాకు చెప్పుకోలేనంత బాధ నీకేం వేసింది, మానేశానన్న మందు తాగాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వెంటనే బాబీకి భయం వేసి ఉంటుంది. అది కాదు కలరు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని చెప్పేసి దాసుగారు చెప్పాడు, మరి నువ్వేంది ఎలా వచ్చావు అనగానే,
"ఆ, ఇంటి దగ్గర ఒక్కడివే ఉంటావు కదా, ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చానరా బాబిగా, ఇలా మధ్యలో రాబట్టే కదా నీ బండారాలన్నీ బయటకు వస్తున్నాయి" అని చెప్పేసి బాబీని తిడుతూ ఉంటుంది. గందరగోళం చేస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి.